ఇప్పుడు 2 ఐటెంలు ఇస్తాను, పూర్తిగా చెప్పను, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. కొన్ని వచనాలు మాత్రమే చెప్తాను. మొదటగా ఒక వ్యక్తి గాడిద మీద వస్తున్నాడు. పోయిన వారం విన్నారు కదా, గాడిద మీద సమాధాన రాజు భారవాహం మీద ఏమండి రాజు యెరూషలేములోకి ప్రవేశించాడు. ఇక్కడ ఒక రాజు గాడిద మీదే వస్తున్నాడు. అమ్మా వింటున్నారా? గాడిద మీద వస్తున్న రాజు అవిధీయుడైన కుమారుడు, తండ్రిని తరిమేసిన కుమారుడు. ఎవరో చెప్తారా? గాడిద మీద వస్తున్న కుమారుడు, తండ్రిని తరిమేసిన కుమారుడు, తల్లులతో పాపం చేసిన కుమారుడు. ఎవరు చెప్పండి? అబ్షాలోం. దేవుని స్తోత్రం. ఈ కుమారుడు వస్తూ ఆకాశానికి భూమునికి మధ్యన వేలాడాడు. అవునా? పరిశుద్ధుడైన కుమారుడు విడిచిపెట్టకుండా భాగ్యంగా ఎంచుకోకుండా ఏమని తన రాజ్యాన్ని వదులుకొని దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యంగా ఎంచుకోలేదు. కానీ ఈయన గాడిద మీద వచ్చాడు. పుట్టుకలో కూడా దోషము లేని కుమారుడు ఆకాశానికి భూమి మధ్యన వేలాడాడు. హల్లెలూయా. కీడు చేసి శ్రమ పొందాడు అబ్షాలోం, మేలు చేసి శ్రమ పొందాడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు. అన్ని నామాల కంటే పైనామంగా ఏమండి ఆయనకి ఇవ్వబడి సమస్త మనుషుల మీద అధికారము ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. ఆ అధ్యాయాన్ని మీరు కావాలంటే సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 19వ అధ్యాయం అండి. 2 సమూయేలు 19. దాన్ని ఎడమ చేతితో పట్టుకోవాలి. 3 అధ్యాయాలు పట్టుకోవాలి కదా, ఒక అధ్యాయంతో మనకు అవదు. 2 సమూయేలు 19. అలాగే కుడి చేతితో ఎఫ్సీలకు రాసిన పత్రిక, ఎఫ్సీలకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం కుడి చేతితో పట్టుకోండి. 2 సమూయేలు 19వ అధ్యాయం. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం. కుమారుడు భాగమంటారు, తండ్రి భాగమంటారు, పరిశుద్ధాత్మ భాగమంటారు. దేవుని స్తోత్రం. ఈ 3 అధ్యాయాలు మీరు ఎలాగ చూస్తారంటే చూడండి. 12వ వచనం చూడండి. మొదటగా త్వరగా ఎఫ్సీల్లో 12వ వచనం చూడండి, చదవండి, త్వరగా అందించాలి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమండి బంధాలు మాట అండి. ఇంకా 12వ వచనంను చూడాలి. ఎక్కడ? యోహాను సువార్త 12వ వచనం 19-12. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేసెను గాని యూదులు నీవు అతని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడవు కావు. ఇక్కడ బంధం. దూరస్తులు సమీపస్తులండి. నువ్వు కైసరుకు స్నేహితుడువు కాదు. సమూయేలు గ్రంథం మీరు నాకు ఎముకనంటియు మాంసమునంటియు సహోదరులై ఉండగా ఇంకా మాంసం అంటిన సహోదరులంటే నువ్వు కైసరుకు స్నేహితుడు కాదంటే మునుపు దూరస్తులు, ఇప్పుడు అర్థమైందండి. సమీపము, దగ్గరి వారు అనేది అర్థం వచ్చింది కదా. 18వ వచనం చివరి వచనాలు చూద్దాం. 18. తన పేరు నిలుపుటకు తన కుమారులు లేరనుకొని. అమ్మా ఎక్కడికో వెళ్ళిపోయావు. అలా కాదు, అధ్యాయులు మారవు. ఇందాక ఏం చదివామో అయ్యే. 18వ వచనం చూడండి ఎఫ్సీలు రాసిన పత్రికలో. అమ్మా అధ్యాయులు మారకూడదు. ఆయన ద్వారానే ఉభయములు ఈ ఉభయములు తండ్రి సన్నిధానికి చేరగలేరంట. ఆయన ద్వారానే. ఏ ఉభయలు?
అక్కడ చూడండి మళ్ళీ యోహాను సువార్తలో యోహాను అమ్మ 3 దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలి చెల్లి. ఇగో ఒక్క మాట లేట్ ఎందుకు అవుతుంది తెలుసా? మరి ఇది మూసేసి అది తీసి అది మూసేసి ఎన్నిసార్లు మూయవలసి వస్తుందంటే 20 సార్లు 20 వచనాలు చదివి 20 సార్లు మూస్తారా? ముయ్యడం తీయడానికే మనకు డబుల్ రేట్. ఏమండి 4 ప్రసంగాలు చేసే టైం అయిపోద్ది. చేతిలో వేళ్ళు పెట్టుకోవాలి, లేకపోతే పెన్సిల్లో పెన్నులో ఏవో అడ్డు పెట్టుకోవాలి, ఎమ్మటే తీయాలన్నమాట. ఇక్కడ 18వ వచనం తీయండి. దేవుని స్తోత్రం. ఆ వైపున ఒకరిని మధ్యన యేసును ఉంచి ఈ ఉభయులను తండ్రి సన్నిధానంలో చేర్చారు అంటున్నాడా లేదా? ఎఫ్సీల్లో ఉందా లేదా? ఉంది కదండి 18వ వచనంలోనే. మరి ఏమైనా 18వ వచనం ఎక్కడ సమయాలు ఏం సందర్భం ఆ లోకమే వేరు, అయినా లయ వస్తుంది. 18వ వచనం చూడండి. రాజు ఎదుట యువతల అవతల 2 ఉంటాయండి. యువతలకు నుండి అవతలకు దాటించుటకు పడవ. ఏంటండి పడవ కూడా చెక్కే కదా. దేవుని స్తోత్రం. యువతలనొకరిని అవతలనొకరిని మధ్యలో యేసుని ఎఫ్సీల్లో ఉన్నాడు. యువకులను తండ్రి సన్నిధానంలో చేర్చి. ఓకేనా? 19 చూడండి. 19 చదవండి. ఏమండి ఇక్కడ 3 ఉన్నారండి. ఒక్కసారి ఆలోచించండి. థింకింగ్ వాక్యం యొక్క పవరు. అక్కడ 3 ఉన్నారు. ఈ 3కి 3 స్లిప్లు ఇద్దాం. ఒక పిచ్చికెతికి ఏమంటే 3 ఒకలాగా గీస్తారా? గీలేరు. గీసారంటే వారి వెనకత లేదో శక్తి ఉంది. ఈ కాలం వేరా, ఈ సందర్భం వేరా, ఈ లోకం వేరా. ఆయన రాశాడు, ఈయన రాశాడు. ఒక లయ వస్తుంది చూసారా? తరాలు మారినా, యుగాలు మారినా, సందర్భాలు మారినా, ప్రవక్తలు మారినా ఒక లయ ఉంది. సరిగమలకు ఒక లయ ఉంది. నడిపించున్నావా తెలుగు మనకు తెలుసు. తమిళంలో ఉన్నా, ఏమంటే కన్నడంలో ఉన్నా, బెంగాలీలో ఉన్నా, మనకు భాష రాకపోతే లయ అర్థమవుతుందా లేదా? దేని బట్టి? రాగం. మనకు ఆ భాష రాదు. కానీ ఇక్కడ పదాలు వేరైనా లయ ఒకటి అయ్యింది. అర్థమవుతుందా? కాబట్టి ఎవరున్నారు వెనకతలా? ప్రవక్తలు వెనకతలా పరిశుద్ధాత్మ దేవుడు అక్షర పెట్టి తీసినట్టు బయటపడిపోతున్నాడు. అర్థమవుతుందండి? వారు రాయిలా అంకీలు బైబిల్లో రాయబడలేదు. 200 సంవత్సరాల క్రితం, అంటే గాంధీ గారు పుట్టక ముందు అంకీలు వేశారు. అంతవరకు బైబిల్లో అంకీలు అధ్యాయాలు లేవు. ఈ అంకీలు వేసిన వాళ్ళకి తెలియదు, కలుస్తున్నాయని అంకీలు వేసిన వాళ్ళకి తెలియదు, రాసిన వాళ్ళకి అంతకంటే తెలియదు. కాబట్టి అద్భుతం అండి. 19వ వచనంలో వచనం యొక్క విలువ చూడండి. పరదేశులను పరిజనులై ఉండక ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారే. ఇక్కడ దేవుని పై విలాసము రాసిన మాట అండి. అక్కడ చూడండి 19వ వచనం ఏమంటాడు? ఏ పై విలాసము? మన పై విలాసం ఏంటి? దేవుని ఇంటివారం. హల్లెలూయా. ఓకే. ఇంకో 19లో ఏమంటది? యెరూషలేము అనే పదం వచ్చేసింది. చూసుకోండి కావాలంటే. ఇందాక నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా ఏలిన వాడవును రాజువు నగు నీవు యెరూషలేమును విడిచిన వేళ. యెరూషలేము మనం పైన తల్లి యెరూషలేము, ఇక్కడ పై విలాసము. ఏమండి? దేవుని ఇంటివారం. 20 వచనాలకు రండి. 20 వచనాలకు మీరు డౌట్ పడొద్దు. 20 వచనాలకు రండి. అక్కడే చదివమ్మా. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి, అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద. ఇక్కడ ప్రవక్తలు పునాది ఏమంటే రాత గురించి ఉంటే, ఇక్కడ యోహాను సువార్తలో కూడా సిలువ వేయబడిన స్థలము పట్టణముకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని రాయబడి ఉండేనండి. హల్లెలూయా. యూదుల్లో అనేకులు దాన్ని ఎలా చెప్పాలి తెలుసండి? చాలా. అది పట్టణానికి దూరము అయినా అనేక మంది చదివారు. మరి చదివారంటే ఎవరో ఒకరు రాయాలి కదా. ఇక్కడేం చెప్తున్నాడు? ప్రవక్తలు పునాది వేశారు అంటున్నాడు కదా.
వాక్యానికి సంబంధించిన ఇక్కడ అక్కడ కూడా వచ్చింది. ఇక్కడ కూడా నేను పాపము చేసినని నాకు తెలిసినది గనుక. ఎలా తెలిసింది? తెలిసిందంటే నాలెడ్జి, వెలుగు వచ్చింది మాట అండి. నేను ప్రవక్తలు చెప్పబట్టి వాక్యం వెల్లడి కాకపోతే వెలుగు రాదు. నాకు పాపం చేశానని తెలిసింది. ఎలాగ తెలిసింది? ప్రవక్తలు రాయబట్టి, నేను గ్రహించాం కాబట్టి, చదివాం కాబట్టి తెలిసింది. అవునమ్మా? లైవ్ వచ్చిందా? ఓకే. 21లో తగినది అని అర్థం, యుక్తమైనది. 21 చదవండి త్వరగా. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి హల్లెలూయా. ప్రతి కట్టడము చక్కగా అమర్చబడి అని చెప్పాడు. ఇక్కడ చక్కగా అమర్చబడ్డం 21 వచ్చిన యోహాను సువార్తలో చూడండి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయి. కానీ మీరు యూదుల రాజని రాశారు, కానీ చక్కగా అమర్చబడింది. అర్థమవుతుందా? ఈ చక్కగా అమర్చబడిన యూదుల రాజు అనే పేరుకి ఇక్కడ వ్యాఖ్యానకర్త ఎక్కడిచ్చాడు? చక్కగా అమర్చబడిందని ఎఫ్సీలో చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ చక్కగా అమర్చబడింది ఏంటి? ఏమండి? యూదుల రాజు. దీనికి అక్కడ సరిపోతుంది చూడండి. సెరూయా కుమారుడగు అబీషై యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని. పాత్రుడు కాడా? చక్కగా సరిపోయింది. మరణముకు పాత్రుడు కాదా? యూదుల రాజా అనేది పాత్రుడు కాదా? చక్కగా అమర్చబడింది కాదా? అర్థమవుతుందా? 21కి 22 చూడండి. ఆయనతో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రతి ఒక్కరం కట్టబడుచున్నాం. మీరు కూడా కట్టబడుచున్నారు, నేను కూడా కట్టబడుచున్నాం. అంటే ఇక్కడ 22 పిలాతు ఏం చెప్తున్నాడో చూడండి. పిలాతు నేను వ్రాసినదేమో నేనేదో రాశాను లేనయ్యా. ఏంటయ్యా అలాగ రాశావంటే, నేను రాసిందేదో రాశాను. ఇక్కడ మీరు కూడా కట్టబడుతున్నారు. ఇక్కడ పిలాతు కూడా కట్టబడ్డాడు. హల్లెలూయా. అక్కడ చూడండి. సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు? మీకు నాకేం పొందు? ఈ సమయమున మీరు నాకు విరోధులగుదురా? వాళ్ళతో ఏమంటున్నాడు? దావీదు ఏమంటున్నాడు? మీకు నాకేంటి అంటే, పిలాతు ఏమంటున్నాడు? నేను రాశాను, మీరు కూడా. హల్లెలూయా. అర్థమైందండి? వాక్యము ఎంత ఊహతో రాయబడింది కాదు. అంతెందుకండి, మీరు పిల్లలకి అన్నారు, మీ పిల్లలకు కళ్ళు పెట్టలేదు, మీ చెవులు పెట్టలేదు, ఏమండి? చక్కగా పేగులు మీరు ఇవ్వలా, కానీ గర్భం ధరించారు. అన్ని పేర్చింది ఎవరు? దేవుడు. అలాగే వాక్యం రాయబడింది. హల్లెలూయా. మరి ఒక జంటలోకి వెళ్దాం. ఇది అసలు క్రిస్మస్ ఎలా ఉంటుంది అంటే, కీర్తనలు 2 తీగండి, ఏం ఊరికి వదారు. కీర్తనలు 2, లోక 2, పిలిపి 2. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియం. 7వ వచనం. తొలిచూలు కుమారుని కని 7వ వచనం. మనిషిని పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించి 7వ వచనం. 3 ఏళ్ళు క్రీస్తు పుట్టికే. 3 ఏడే. 7 స్తంభాలు, 7 ఆత్మలు, 7 సంపూర్ణ సాయం. ప్రజలందరికీ శుభార్త. ప్రతి మోకాలు యేసునామమున వంగును. రాత్రి వేళ మందన కాస్తున్న గొర్రెల కాపర్లు మరణం పొందినంతగా ఆయన కాసుకున్నాడు. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే ఇక్కడ యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకోండి. కుమారుని ముద్దు పెట్టుకునేటంటే శిశువు పొత్తుగుడ్డలతో, అది ఐటెం. అంటే ఒక్క అంశమేమో కలుస్తుంది అనుకున్నారు. మ్యారేజ్ డే, డెత్ డే, ఏ డేకైనా కలుస్తాయండి. హల్లెలూయా. ఇప్పుడు మనము యెషయా గ్రంథం 53 చాలా విలువైంది కదా. మన అతిక్రమల కోసం నలకొట్టబడ్డాడు, మన సమాధానమైన శిక్ష ఆయన మీద వేయబడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి చేయింది. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? తండ్రి ఎదుట లేత మొక్క వలె పెరిగెను. మనుషులు విసర్జించిన వారుగా, చూడనల్లని వాడిగా, వ్యసనాక్రాంతుడిగా అతడు ఎంచబడ్డాడు. ఇదంతా ఏమండి 53 ఎడమ చేతితో పట్టుకొని, ఫిలిప్పీయులు రాసిన పత్రిక కుడి చేతితో పట్టుకొని, యోహాను సువార్త 1వ అధ్యాయము తెలుసు కదా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు ఎప్పుడున్నాడండి ఆయన? ఆదియందు.
క్రీస్తులో సమస్తాన్ని, అధికారులైన సమస్తాన్ని సమకూర్చుకోవటానికి జగత్ పునాది వేయబడకుందే మనల్ని ఏర్పరచుకొని వీటన్నిటినీ ఏమంటే క్రీస్తులో సమకూర్చుకోవాలని, ఏది విరోధమైన క్రీస్తులో సమాధానపరచుకోవాలని ఆయన శరీరం మూలంగా శరీరం అనే తెరను చీల్చి మనల్ని సమీపస్తులుగా చేశాడు. మనకి ఆయనకున్న అప్పులు దస్తావేజుని చేవ్రాతను తుడిచి వేశాడు. దేవుని స్తోత్రం. ప్రాయశ్చిత్తముగా రక్త ప్రోక్షణ చేశాడు. పాప పవిత్రార్థం పవిత్ర రక్తమాంశాన్ని, స్త్రీ పురుష కలయకుండా వచ్చిన ఈ రక్తం పరిశుద్ధమైనది. ఈ ప్రధాన యాజకుడు తన సురక్తం ఇచ్చాడు. తన భార్యని ఉదక స్నానం చేయిస్తానికి పరిమళ సువాసనగా బలిగా అర్పణగా అప్పగించుకొని ప్రియమైన దేవుని పిల్లల వలె ఉండటానికి ఆయన బలిగా అర్పించుకున్నాడు. మొదటి వచనాలు చూసారా? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మిను? యెహోవా బాహు ఎవరికి వెల్లడి అనేది. ఆది యందు వాక్యమున్నది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడే. వాక్యం అంటే బయలుపరచును, సమాచారము అంటున్నాడు. అక్కడ క్రీస్తునందు హెచ్చరిక. మొదటిది వెల్లడి, రెండోది సముఖాలు. చూడండి 2వ వచనాలు చదవండి త్వరగా. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇది మరి యోహాను సువార్తలో ఏమని చెప్తున్నాడు? 2వ వచనం త్వరగా. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అంటున్నాడండి. తండ్రి ఎదుట లేత మొక్కవలే పెరిగిన ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడంట. అర్థమైందండి? తండ్రి సమ్ముఖంలోనే ఉన్నట్టుంది. సమ్ముఖాలు ఒక చోట కూడి ఉండుట. ఫిలిప్పీల్లో కలుస్తుందా? 2వ వచనం చూడండి. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. అక్కడికో వెళ్ళిపోయామ్మా. ఫిలిప్పి 2:2 కాదు మీరు చదివింది. మధ్యలో మార్చకూడదు. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారి అయి ఒక్కదాని అందే మనస్సుంచుచు తండ్రి ఎదుట తండ్రితో ఏకభావం కలిగి ఒక్క చోటే ఉన్నారా లేదా? ఇక్కడ సరిపోయిందా లేదా? 3వ వచనం ఏమంటున్నాడు? అతడు తృణీకరింపబడిన వాడైను, మనుషుల వలన విసర్జించబడిన వాడినైను, వ్యసనాక్రాంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే కలిగిందేది ఆయన లేకుండా, ఆయన ప్రేమయుండి ఈ మనిషికి తక్కువ చేయకూడదు, సమస్త మనుషులకు ధారాళంగా ఆయన ఎవరిని గద్దించకుండా ధారాళంగా ఆయన ఇస్తే లోకం ఆయనను ఎరగక ఆయన విలువ తక్కువడుగా ఇచ్చాడు. అందరికీ విలువ ఇచ్చాడు, అందరి విలువ పెంచాడు, అందరి విలువ కోసం తన ప్రాణమే పెట్టాడు. ఆయన లేకుండా ఏది మనకు కన్ను ముక్కు ఏది మైండ్ ఏది ఆయన లేకుండా కలగలేదు. కానీ మనుషులు మాత్రం ఆయన్ని ఒక పిచ్చోడు కింద చూశారు. విలువ. దేవుని స్తోత్రం. స్తోమత మాట అండి. కక్ష చేతనైనా వృధా చేతనేమి చేయనేరక వినయ మనసు గలవారై ఒకనకంటే ఒకడు ఏ యోగ్యత అతనుకుంది. కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు, కానీ ఆయన యోగ్యుడిగా మనం చూడలా. 4వ వచనం ఏం చెప్తున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మీ సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు చూడాలంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ 4 అక్కడ 4 ఏముంటది చూడండి త్వరగా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అదండి, నిశ్చయముగా మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను. నిశ్చయముగా మన భారాలు మన వ్యసనాలు ఇతరుల కార్యాలు చూశాడు ఆయన. 4వ వచనం మళ్ళీ యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడు? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనుషులుగా ఆయనకేనా? మనుషులకు వెలుగయింది. ఆయన జీవం ఆయన దగ్గర ఉంటే మనం చచ్చిపోతామని యోగ గ్రంథంలో చెప్పాడు. అవునా కదా? కలిగి ఉండుట అనేది చూడండి. క్రీస్తు చేసిన మనసును మీరును కలిగి ఉండుడంటే అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత
కలుగుతుంది. దేవుని స్తోత్రం. అలాగే ఇక్కడ యోహానులో కూడా ఉంటది. కాబట్టి 6లో వదిలిపెట్టబడుట అని ఉంది. చూడండి 6లో చదవండి త్వరగా నేను ముగిస్తాను, వేరే ఐటెంకి పోతాను, ఎందుకంటే ఉదాహరణ మాత్రమే చూపెడుతున్నా. 6 చదవండి మా త్వరగా. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టబడుట అని పేరు వచ్చిందండి. గమనించాలి, అబ్జర్వేషన్. విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు కానీ విడిచిపెట్టాడు. ఇక్కడేమండి 6వ వచనంలో యెషయాలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలకు వెళ్ళరే లేదా? 6 చూసుకోండి. ప్రతివాడు తనకిష్టమైన త్రోవలోకి తప్పిపోయి. ఇక్కడ 6 యోహాను సువార్త. దేవుని యొద్ద నుంచి పంపబడిన మనుషులు వదిలిపెట్టబడుట, ఇంగ్లీష్ లో ఎస్లైడ్ అంటారు. ఏమండి, వదిలిపెట్టబడుట 6లో ఉంది. 7వ వచనంలో గొర్రె పిల్ల స్వభావాలండి, సాక్ష్యాలండి. 7వ వచనం చదవండి. దౌర్జన్యమునందును అతడు బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు. 2 సార్లు వచ్చిందండి గొర్రె పిల్లయు హల్లెలూయా. అవునండి, గొర్రె పిల్ల గొర్రె అంటే ఇక్కడ 2 సార్లు వస్తుంది. అంటే వారు ఏమై ఉన్నారో అక్కడ ఏమిటి? గొర్రె పిల్ల. అక్కడండి చదవండి యోహాను సువార్తలో 7వ వచనం. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. 2 సార్లు గమనించి, సాక్ష్యం ఇచ్చుటకు సాక్ష్యం. గొర్రె పిల్ల 2 సార్లు ఉంది అక్కడ. అమ్మా 2 సార్లు ఉంది గొర్రె పిల్ల అని ఉందా? సాక్ష్యం ఇచ్చుటకు సాక్ష్యం. ఇక్కడ సాక్షి, అక్కడ గొర్రె పిల్ల. అక్కడ ఫిలిప్పీయుల రాసిన పత్రికలో మనుషుల పోలికగా పుట్టి స్వభావం చెప్తున్నాడు. ఇక్కడ సాక్షి, అక్కడ గొర్రె పిల్ల, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా రిపీట్ వర్డ్ ఏంటి? తన్ను తాను. రిపీట్ వర్డ్ ఏంటి? తన్ను తాను. సాక్ష్యం ఇచ్చుటకు సాక్షి. ఏమండి? గొర్రె పిల్ల. ఓకేనా? దేవుని స్తోత్రం. 12వ వచనంలో యేసుక్రీస్తునందు విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలు అవుటకు అధికారము ఇచ్చానంటే గొప్పవారితో వారికి పాలు పంచి పెడుతున్నాను. దేవుని స్తోత్రం. అన్ని నామాల కంటే పైనామం నీకు అని. కాబట్టి అండి మనం ఇది వదిలిపెట్టుకుందాం. దేవుని స్తోత్రం. మీరు 7 మాటలు చెల్లి ఒక్కసారి 7 మాటలు విన్నారు కదా. కొండ మీద ప్రసంగం తెలుసు కదా. ఎన్ని మాటలు ఉంటాయి తెలుసండి? 9 మాటలు ఉంటాయి. ఆజ్ఞలు ఏంటండి? 10 ఉంటాయి. ఓకేనా? పరలోక ప్రార్థన అవి కూడా 7 బిట్లే. 7 మాటలు వాటితో కూడా పోల్చుకుందాం. ఈ రకంగా ఇది టాలీ చేసుకుందాం కదా. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక పరలోకమందున్న పరమ తండ్రి సరిపోయిందా? నేను తప్ప వేరొక దేవుడు వీళ్ళకి తెలియదు. సమస్తం నడిపించిన వాడు నీవేని అర్థం మాట. ఏది జరిగినా వాళ్ళు చేస్తున్నారు అనుకుంటే మనకు కోపాలు వస్తాయండి. వాళ్ళు కాదు అనుకున్నప్పుడు చాలా కోపం తగ్గిపోద్దండి. ముందర మనం నేర్చుకోవాల్సింది బోధ ఎంత ఉందా? ఎరగరు. అది నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎదురింటి వాళ్ళు కావచ్చు, నీ శత్రువు కావచ్చు. వాళ్ళు ఎరగరు. కలిగిందేది ఆయన లేకుండా నేను తప్ప వేరొక కర్త నీకు ఉండకూడదు. అర్థమవుతుందా? పరలోకమందున్న పరమ తండ్రి. కాబట్టి ఇక్కడ ఎవరు? ఆత్మవిషయంలో దీనులైన వారు ధన్యులు. దేవుని స్తోత్రం. నేడు నాతో కూడా నీవు పరదేశంలో నీ రాజ్యము వచ్చునుగాక. ఓకేనా? రాజ్యం వచ్చునుగాక, పరదేశంలో ఉండు. ఇక్కడ ఎలా కలిసింది? దేన్ని విగ్రహంగా ఎలా కలిసిందండి? అంటే మనమే ఫిక్స్గా మన కోసమే మన ఘనత కోరుకోకుండా మనం నలకొట్టుకోవడానికి దుఃఖపడడానికి సిద్ధపడి మన ఇమేజెస్, ఇక్కడ విగ్రహం అంటే మన ఊహలు మన ఆశలు వదిలిపెట్టుకొని పక్కన వాళ్ళకి రాజ్యం ఇవ్వడానికి చూడాలి. దేవుని స్తోత్రం. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యెహోవా నామాన్ని వ్యర్థముగా వ్యర్థం అయిందా? 3వ మాట ఏంటి? పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్టు భూమి యందు
చిత్తం ఏంటి? వ్యర్థం అవ్వకూడదు. అవునా? మూడో మాట ఏంటి? వ్యర్థమయ్యాడా? యో తన లోటుని ఆ బిడ్డ తీరుస్తాడు, తల్లి లోటుని మరియమ్మ తీరుస్తుంది. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం. అలాగే 4వ వచనం ఏమిటి? నా దేవా నా దేవా. ఉంటుందమ్మా మీకు ఆ మనసు? ఉంటుందా? నా దేవా నన్నేలా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా నువ్వు ఉంటే చాలయ్యా, నిన్నేమాత్రుడోను ఎన్నడూ నీ సన్నిధి చాలయ్యా. సన్నిధి ఎడబాటు, దేవుడి సన్నిధి ఎడబాటు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, అది కొండ మీద ప్రసంగంలో. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు దప్పిక. ఏమండి? ఆ దేవుని సన్నిధి కోసం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఓకేనా? ఇంకా చెప్పడం మర్చిపోయి 5వ వచనం అండి. తల్లిని తండ్రిని దప్పిక అంటే ఏంటండి? కోరిక కదా. దయ్యను కోరదగినవి ఏమిటి? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు వాడు పుట్టనేమి, వాడు తల్లిదండ్రులను సన్మానించాలి. ఎప్పుడు మనం కోరేది ఏంటంటే దప్పికొనుచున్నానని, ఏమండి, ఇతరుల పట్ల దయ చూపించడం నేర్చుకోవాలి తప్ప దప్పిక, బోల్డ్ దప్పికలు ఉంటాయి. ధన దప్పిక, పాప దప్పిక, పదవి దప్పిక, రంగురంగుల కూరల దప్పిక. అమ్మురోనుకు దప్పికొచ్చింది, చెల్లి మీదే దప్పికొచ్చింది. అవునా? కాబట్టి దప్పిక అడిగితే వాళ్ళు ఏం తీసుకొచ్చారు? బ్రాందీ తీసుకొచ్చారు. సిసేరా కూడా దప్పిక అడిగితే ఏమండి ఏలు భార్య లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టి మేకు పెట్టి మనకు అవసరమయ్యేటట్టుగా కొన్ని దప్పికలు ఏర్పడతాయి. నీ చేతనైతే రాళ్ళను రొట్లుగా వాళ్ళ దగ్గర చెప్పుకోకూడదు. ఏమండి? దేవుని స్తోత్రం. యెహోవా సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? దావీదుకి దప్పికైతే కష్టపడి సైనికులు తెచ్చారు, వాళ్ళు కష్టపడి తెచ్చారని దాన్ని తాగనే వదిలిపెట్టాడు. కష్టపడి తెచ్చినంత మాత్రాన తాగగలమా? సమకూర్చిపెట్టినంత మాత్రాన అనుభవించగలమా? సొలొమోనుకి అన్నీ ఉన్నాయి అమ్మా. సొలొమోనుకి ఎంతమంది భార్యలో, ఎంతమంది లవర్సో, 1000 మంది భార్యలు. వ్యర్థము సమస్తము వ్యర్థం. అవుతుందా తృప్తి? ఆయన యందు విశ్వసించువాని కడుపులో ఉండి జీవజల ఓట్లు పడతాయి. అందరికీ దప్పికిచ్చింది. ఈ నీళ్ళు తాగివాడు ఎన్నడో సృష్టిని సృష్టించి జలముల మీద పవలించిన వాడికి దప్పికయింది. 6వ వచనం ఏమండి? సమాప్తమైనది. ఏమండి? 6వ వచనం కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు లెక్క తేలిపోవాలి. అమ్మా సమాప్తం చేయాలి. క్లియర్గా చేసుకోవాలి. ఎవరికి అప్పుచున్నావో, ఎవరికి దొంగ వస్తుందో అన్నీ అలాగ హృదయ శుద్ధి చేసుకున్న వారికి ఇతరులను చంపాలని, ఉద్రేక పుట్టే నరహత్య చేయాలని, దూషణ చేయాలని మనసు నాదే తప్పు నాయన అని సరి చేసుకుంటే ఇతరులను దూషణ చేసే మనసు కలగదు. దేవుని స్తోత్రం. 7వ వచనము మహిమ ఘనత ప్రభావాలు శోధనలో పడకుండా కీడు నుండి తప్పించు. 6వ వచనం అన్నమాట. జాగ్రత్త పడి అన్ని పరిశీలించుకొని లెక్క చెప్పి సమాధానము శుద్ధి ఇదంతా 6వ వచనంలో ఉందన్నమాట. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెందినగా అంటే ఏమంటే వ్యభిచరింపకూడదు, ఎవరిది వారికి అందించాలి. అవునా కదా? ఎవరిది వారికి ఇస్తారా, ఇంకోరికి చేస్తారా? మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి? దేవునికి. 7వ మాట అర్థమవుతుందండి? అలాగా సమాధానపరచువారు, అదే 7వ మాట. అర్థమవుతుందండి? కాబట్టి వచనాల్లో ఒక లయ ఉంది.